ద ఫండమెంటల్ రైట్స్ని మరి వైలేట్ చేస్తుంది కాబట్టి ఆర్టికల్ 341 వైలేట్ చేస్తుంది కాబట్టి ఆర్టికల్ 14 వైలేట్ చేస్తుంది కాబట్టి గవర్నర్కి కూడా అధికారం లేదు ఇది ఇవ్వడానికి, ఆర్డినెన్స్ ఇవ్వడానికి గవర్నర్కి అధికారం లేదు. ఎందుకంటే ఏది చేసినా ఎస్సీలకు సంబంధించినటువంటి మ్యాటర్ ఆర్టికల్ 341 రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర కావాలి. కాబట్టి ఆర్డినెన్స్ ఇచ్చినంత మాత్రాన అది చెల్లదు, అది మళ్ళీ రాష్ట్రపతి గారు ఆమోదించాలి. దాన్ని ఆర్డినెన్స్ ఆమోద ముద్ర వేస్తూ ఇవ్వాలి, అప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇది తొందరగా అయ్యే పని కాదు. తర్వాత మేము స్టే ఆర్డర్ కూడా ఇమ్మని చెప్పి దాన్ని పిటిషన్ వేస్తున్నాం. ఆ స్టే పిటిషన్ కూడా మరి 2 రోజుల్లో మేము ఫైల్ చేయడానికి మేము సమాయత్తం అవుతున్నాం. కాబట్టి ఇది మేము చెప్పేటటువంటిది ఏంటంటే మీరు కౌంటర్లో ఫైల్ చేయండి. ఏదైతే మేము హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేసామో వాటికి కౌంటర్ ఫైల్ చేస్తే మాకు అర్థమవుతుంది మీ వెర్షన్ ఏంటో. మీరు కౌంటర్ ఫైల్ చేయకుండా మౌనంగా ఉంటే ఎలాగండి? మౌనంగా ఉండి ఆర్డినెన్స్ ఇస్తే ఎట్లా? అంటే మీరు కప్పదాటు వ్యవహారం చేశారనేటువంటి ఇక్కడ అర్థమవుతుంది. మీరు హైకోర్టునే నిర్లక్ష్యం చేస్తారా? హైకోర్టు చెప్పింది మీకు డైరెక్షన్ ఇచ్చింది కౌంటర్ ఫైల్ చేయమని. కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు? మీరు కౌంటర్ ఫైల్ చేయకుండా అడావుడిగా ఆర్డినెన్స్ ఎందుకు పాస్ చేశారు? కాబట్టి కౌంటర్ ఫైల్ చేయండి. ఇక్కడే తెలిపోద్ది మ్యాటర్. మీరు కౌంటర్ చేస్తేనే ఫైల్ మ్యాటర్ తెలిపోద్ది. మీరు చేయలేరు అది, ఎందుకంటే మేము ఇచ్చినటువంటి రాజ్యాంగమైనటువంటి విషయాల మీద మీరు కౌంటర్ చేయలేరు కాబట్టే మీరు చేయట్లేదు. అంటే 3 months అయింది ఇప్పటికి. ఇప్పుడు 3 సార్లు అది వాళ్ళు అడిగింది హైకోర్టు, మీరు ఇవ్వండి. మేము ప్రెస్ చేసినా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఇవ్వకుండా ఈ ఆర్డినెన్స్ ఇష్యూ చేసేసారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పరుగులు తీస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి రాదు. ముఖ్యమంత్రి గారు 4 సార్లు అయితే ముఖ్యమంత్రి అవుతారు, ఆయన ఓసీ కాబట్టి. ఎస్సీ వాళ్ళు 4 సార్లు అవ్వకూడదు, 2 సార్లు అవ్వకూడదు, 3 సార్లు అవ్వకూడదా? అంటే ఒక తరం అనుభవిస్తే 2వ వాడికి ఇవ్వకూడదు అంటున్నారు. అలాగే ఒకసారి ఉద్యోగం వస్తే 2వ వాడికి వాడి కొడుకుకి వాడికి ఉద్యోగం ఇవ్వకూడదు అంటున్నారు. కానీ మీ కొడుకు మీరు 4 సార్లు సీఎం చేయొచ్చు, మీ అబ్బాయి ఇంకొకసారి మరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మరి అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళ తండ్రులు చేయొచ్చు, కొడుకులు చేయొచ్చు, అందరూ చేస్తున్నారు. కానీ మాకు మాత్రం ఎస్సీలకు మాత్రం వాళ్ళ కొడుకులకి ఏ రకమైన ఉద్యోగాలు రాకూడదు, ఏ రకమైన రాజకీయ పదవులు రాకూడదు. మరి ఒకసారి అనుభవిస్తే మేము వెళ్ళిపోవాలి ఇంటికి. కాబట్టి ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా వర్గీకరణ అనేటువంటిది మీరు చేయాలి. ఏంటి వర్గీకరణ అనేటువంటిది ఎంపీ ఎమ్మెల్యేలకి కాదు, ఓసీ కులాలకు కూడా వర్గీకరణ చేయండి. క్రిమినల్ మాకే ఎందుకు? మేము అసలే పేదవాళ్ళం, మా కులాలు అసలే వెనకబడిపోయినాయి. మా కులాలు సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనకబడిపోయారనే కదా మాకు రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇచ్చింది. మీరు ఒక తరం అవగానే అయిపోయారా? డెవలప్ అయిపోతారా? ఉద్యోగం ఎంతమందికి వస్తుంది? ఇంత కోట్ల జనాభా, కోటి జనాభా ఉన్నారు. కోటి జనాభాలో మీరు ఇచ్చే ఉద్యోగాలు ఎన్ని? అందులో ఎస్సీలకి బాలలకు వచ్చే ఉద్యోగాలు ఎన్ని? దానివల్ల కులం అంతా బాగుపడిపోతుందా? కాబట్టి అందరిలో పేదరికం ఉంది, అందరిలో అసమానత్వం ఉంది, అందరిలో కూడా మరి పేదరికం ఉంది. దీన్ని మీరు గుర్తించండి. సమానత్వం అనేది అన్ని కులాలకు రావాలి. మా ఒక్కదానికి క్రీమీ లేయర్ పెట్టి మీరే తినేస్తున్నారు, అది చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. కాబట్టి క్రీమీ లేయర్లో ఆర్డినెన్స్ చెప్పలేదు కాబట్టి దాని మీద మేము పెద్దగా మాట్లాడలేదు. కాబట్టి ఇక్కడ రెండోది ఏంటంటే మా యొక్క అభ్యంతరం ఏంటంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే సిమిలారిటీ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు ఇంకా వెనకబడిపోయి ఉన్నట్లయితే అప్పుడు ఏదన్నా బెనిఫిట్ చేయమంటుంది. ఎలా చేయమంటుంది? ఇప్పుడు పంజాబ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న రిజర్వేషన్లో 25% ప్రిఫరెన్షియల్గా 2 కులాలకు ఇచ్చింది, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ముందు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకు ఒక క్వాలిఫైయింగ్ మార్క్ పెట్టింది. క్వాలిఫైయింగ్ సపోజ్ ఒక 40% మార్కులు వచ్చిన వాళ్ళకి ముందేళ్ళకి జాబ్ ఇచ్చేయండి, మిగతాయి మాత్రమే మిగతా కులాలకు ఇవ్వండి అని చెప్పింది. సపోజ్ ఆ 40% మార్కులు వాళ్ళకి రాకపోయినట్లయితే మళ్ళీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క కామన్ పూల్లో కలిపేయండి. ఈ 25% కూడా మళ్ళీ దాంట్లో కలిసిపోయి అందరికి కామన్ పూల్లో తీసుకోండి అని చెప్పింది. అది పంజాబ్ ప్రభుత్వం చెప్పినటువంటిది. దానికి మరి ఇక్కడ ఎట్లా అప్లై అవుతుంది? అట్లా చేయకోకుండా ఈయన ఏదైనా కులానికి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తే ఓకే కొంతవరకు, అది కూడా ఎప్పుడు చేయాలి? దాని అవసరం ఉందా లేదా? డేటా ఉందా లేదా? దాని మీద వెనకబడిపోయారా లేదా? దీనికి మీరేదో కులాలని మీకు మీ పార్టీకి సపోర్ట్గా లాక్కోవటం కోసం రాజ్యాంగాన్ని మరుస్తుంటే ఎట్లాగండి? మీకు కొన్ని కులాలని మీ వైపుకు తిప్పుకోవటం కోసం మీరు బలవంతంగా వాళ్ళని రెచ్చగొట్టి మీరు అడగండి మేము ఇస్తామని చెప్పి వాళ్ళతో ఉద్యమాలు చేయించేస్తారు. ఉద్యమం ఎక్కడ